తప్పు చేస్తే సొంత వారి మీదనైనా చర్యలు తీసుకోమని చంద్రబాబు గారు చెప్పినట్టున్నారు. కీలకమైనటువంటి అరెస్టులు జరిగినాయి. అధికారులు వ్యాపారులు బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న ఇద్దరు టీడీపీ నేతలు కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ సిఐ శ్రీరామ్ మీడియాకి విషయం వెల్లడించారు. ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కమ్మి ఏనుగుల రఘునాథ్, కమ్మి ఏనుగుల అడివేష్ ఆదోనిలోని ఎస్కేడి కాలనీలో ఉన్న మధు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకంలో అవకతవకలు అవినీతి జరిగిందని ఆసుపత్రి యజమాని గుర్రెడ్డి మీద కలెక్టర్ సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రతిని చూపించి దాన్ని వెనక్కి తీసుకోవాలని తమకు 50 లక్షలు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేశారు. దీంతో 39 లక్షలకు ఒప్పందం చేసుకుని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చే విధంగా వీళ్ళతో యాజమాన్యం డీల్ కుదుర్చుకుంది. అంతేకాకుండా వీళ్ళు బలవంతంగా యాజమాన్యంతో 10,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయం మీద ఆసుపత్రి యజమాని గుర్రెడ్డి ఈ నెల 11 ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు టీడీపీ నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు బాలభాస్కర్, మునిచంద్ర బ్లాక్మెయిలర్లకు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడి దాడికి పాల్పడి గాయపరిచి పారిపోయారు. పోలీసులు కూడా వీళ్ళ మీద ఈ నెల 12 ఫిర్యాదు చేశారు. ఇద్దరు టీడీపీ నేతలు శనివారం కొత్త ఓవర్ బ్రిడ్జ్ దగ్గర తిరుగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు టీడీపీ నేతలు గతంలో చాలామంది మీద పిటిషన్లు వేసి సదరు పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ బాధితులు మానసికంగా కుంగదీశారని సీఐ తెలిపారు. వీళ్ళిద్దరూ ఆర్టీఐ యాక్ట్ని ఆధారంగా చేసుకుని సంబంధం లేని వ్యక్తిగత విషయాలను కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ డీఈని కూడా ఇట్లాగే డబ్బులు డిమాండ్ చేశారని తెలిసింది. చంద్రబాబు గారు ఇట్లాంటి వాళ్ళ మీద ఏమాత్రం ఇది వదిలిపెట్టదలుచుకోలేదు, కఠినంగానే వ్యవహరించమన్నారు. దాంతోనే పరిస్థితి చక్కదిద్దారు.